నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు పెద్ద వాల్గోట్ మరియు అలాగే పలు గ్రామాల్లో సాయంత్రం కురిసిన వడగండ్ల వాన కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వడగండ్ల వాన రాళ్ల వర్షం కురిసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వారు వాపోయారు. ఈ సందర్భంగా కొండూరు రైతు మిద్దెల చిన్నారెడ్డి అలాగే పెద్ద వాల్గోట్ రైతు గంగారాం యాదవ్ చేతికొచ్చిన పంట నేలకొరగడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రకృతి చేసిన విలయానికి రైతులు బలవటం ఎంతో దుఃఖించే విషయమని బాధపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని రైతులు కోరారు. లేని పక్షంలో రైతులు ఆత్మహత్యలే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మాపుగానే కోస్తామనే పొలాన్ని నిన్న సాయంత్రం వచ్చిన వడగళ్ల వానకు మొత్తం అడ్డు మొత్తం రాలిపోవడం జరిగింది. మొత్తము మమ్మల్ని ఆదుకోగలని కోరుచున్నాం. పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదు ఎట్లా చూస్తే. కాబట్టి ప్రభుత్వం ఆదుకోగలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. నా పొలం 2.5 ఎకరాలు, సర్వే నంబరు 165/2 2.5 ఎకరాలు నిన్న రోజు పడ్డటువంటి వడగండ్ల వానకు ఇంకా ఎమ్మెల్యే గారు గాని, స్థానిక లీడర్లు గాని అందరు వచ్చి మాకు ప్రభుత్వం తరఫున సాయం అందించగలరని వ్యవసాయ అధికారులను గాని అందరినీ ప్రభుత్వ అధికారులు